హలో గైజ్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఇవాళ లాస్ట్ డే అండి. బ్యాగ్స్ మొత్తం ప్యాక్ చేసుకొని హాస్టల్ రూమ్లో నుంచి బయటకు వచ్చేసామన్నమాట. చెక్అవుట్ చేసేసాం. వీడు లాస్ట్ టైం లాగా ఈ ఒక్క బ్యాగే తెచ్చాడు. వీడు ఫస్ట్ టైం కాబట్టి 2 బ్యాగులు తెచ్చాడు. మంచిగా ఉన్నారా అన్ని ఇంట్లో? అదేరా కొన్ని ఏమున్నాయిరా నావి? చార్జర్, మొత్తం సర్టిఫికేట్. సో ఇప్పుడు ఎక్కడికి రా మన ప్లాన్? ఫస్ట్ అయితే టిఫిన్ చేయాలి. వాడు నిన్న రాత్రి నుంచి నిన్న పొద్దున్న నుంచి ఉల్లిపాయ అట్టు అని చంపేస్తున్నాడు. సో ఉల్లిపాయ అట్టు ఫస్ట్ తినాలి, లేకపోతే వాడు ఇక సాటిస్ఫై అవ్వడు. హైదరాబాద్ వచ్చింది కూడా ఉల్లిపాయ అట్టు తిందామని. ఇక్కడ బాగుంటుందంట వాడికి. అరే ఇది పట్టుకో. తిని వాడికి అలవాటు అయింది. ఇప్పుడు హైదరాబాద్లో తినాలి వాడు ఉల్లిపాయ. సో వాడి క్రేవింగ్స్ పూర్తవట్లా ఎంత చేసినా. ఈరోజు పూర్తి చేయాలని కోరుకుంటున్నా. నిన్న ఒక ఉల్లిపాయ అట్టు తీసుకున్నాం, అందులో 4 ఉల్లిపాయలు వేసి పంపేశాడంట. సో ఉల్లిపాయలు వేసి చాలా డిసప్పాయింట్ అయిపోయాడు. ఉల్లిపాయలు అట్టేసిన అలా ఎలా వేయించుకున్నారు ఉల్లిపాయ. సో మన వాళ్ళందరూ బయట వెయిటింగ్. వాళ్ళు 12:30 ట్రైన్, మాది 5:30 5:50. మీకే గుర్తులేదా? 5:30 అంట. సో గైస్ అందరు బయట వెయిటింగ్. గైస్ ఏంటి ఎంజాయ్ చేశారా? జంపరా ఇందులో సగం మంది వెళ్ళిపోయారు. యాక్చువల్ చెప్పాలంటే చాలా తక్కువ జనాభా. గర్ల్స్ ఒక్కళ్ళే ఫుల్ ఉన్నారు కౌంట్, బాయ్స్ వెళ్ళిపోయారు. సో వీళ్ళు 12:30. ఇద్దరు మొగలు అభిషేక్ గారు మొగ మాడింది. మరి నేను ఏదో సౌండ్ చేసింది మధ్యలో జంతువు ఒకటి వచ్చి. లలిత్ వచ్చాడు, లలిత్ బయటకు వచ్చాడు. పాపం ఆడే మిస్ అయిపోయాడు. నా షార్ట్ ఫిల్మ్ ఒకటి రిలీజ్ అవుతుంది. ఎడిటర్ వాడేది, ఎడిటర్ చేతిలో ఉంది. అది ఎప్పుడు రిలీజ్ కానీ తెలియదు, కానీ నా షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. అందరూ నెక్స్ట్ ఏంటిది? రిలీజ్ ఎప్పుడో తెలియదు. ఛానల్ కూడా చెప్పలేదు. ఛానల్ ఓకే బ్రో, బాయ్ 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 బాయ్. పక్కా చూద్దాం, ఇంకా జూనియర్స్ వస్తారు కదా. బాయ్ బాయ్. సో గైస్ అందరూ క్యాబ్ ఎక్కి వెళ్ళిపోయారండి. లాస్ట్ మన బాయ్స్ ఒక్కళ్ళే మిగిలారు, మా సూర్య అన్నతో పాటు. ఎంతమంది అన్న? 5. 5 మెంబర్స్ స్టిల్ అలౌ. సికింద్రాబాద్ స్టేషన్ వరకు వస్తున్నా. సో గైస్ ఫైనలీ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసాం, అందరిని ఎక్కించి పంపించేసాం అన్నమాట స్టేషన్కి. మేము ఇప్పుడు అక్కడికే వెళ్తాం, కాకపోతే కొంచెం లేట్గా వెళ్తాం. అక్కడక్కడ తిరిగి కొంచెం ఎక్స్ప్లోర్ చేసి వెళ్తాం అన్నమాట. వీడేదో మర్చిపోయాడు. ఏం మర్చిపోయారా? సో నేను ఈ షూస్ విడిచ్చింది ఈ బ్యాగ్లో పెట్టుకోవాలన్నమాట. అరే మామా కడతామా, ఇప్పుడే చేస్తా అది. జాఫర్ మామ ఎలా అనిపించింది 3 రోజులు? గిప్పా ఇంటికి వెళ్ళాలంటే కొంచెం ఎలానో ఉంది. సర్లే పర్లేదు, లాస్ట్ డే కొంచెం తిరుగుదాం. వాళ్ళనైతే సేఫ్గా పంపించేసామన్నమాట. ఇందులో పెట్టుకుందామని.
क्या नहीं है चार्जर है चार्जर है, वाइट चार्जर चलो। इसमें है, చలో वाइट चार्जर। అరే ఎలా వెళ్దాం फोन का चार्जर इसमें है। వసీమే చెప్పాలి ఎలా వెళ్దాం ఆటో బుక్ చేద్దాం, ఆటో బుక్ చేద్దాం ర్యాపిడోనా సార్ కూడా అంతే పడింది కదా, అంతే పడింది అది మొత్తం తిరిగి వెళ్ళలేదు. మనకు పడింది ఎక్స్ట్రా ఈ లగేజ్తో వెళ్ళేసరికి ఉప్పల్ మెట్రో కొట్టుకుంది, ఉప్పల్ మెట్రో స్టేషన్ ఎక్కి సికింద్రాబాద్ వెళ్ళిపోదామా సికింద్రాబాద్ వెళ్ళిపోయి ఆ, అక్కడ తిరుగుదాం స్టేషన్ దగ్గర కొంచెం దగ్గరగా ఉండేది మనం తిరగడానికి కూడా. లాకర్ రూమ్ ఎక్కడ, మెట్రో షాప్ లోనా? మెట్రో అదే సారీ సికింద్రాబాద్ స్టేషన్లో తీసుకుందాం. ఏమంటావు? అంతే చూద్దాం. ఒకసారి హేమంత్ కాల్ చేయి, నేను అప్పటిలోపు ర్యాపిడో బుక్ చేస్తాను. అరే వాడు ఏందిరా మర్చిపోయి వెళ్ళాడా ఏంటి? వాడు మర్చిపోయాడు, దీనికోసం వాడు కాల్ మర్చిపోయాడు, చేశాడంట. దానికోసం రాత్రి కాల్ చేశాడు. పక్కా తీసుకురావాలి నువ్వు, మర్చిపోకు. మళ్ళీ నేను అరే ఏం తిన్నావురా ఇంతకి? నేను చూడలేదురా. ఆనియన్ దోశ ఆనియన్ దోశ చచ్చిపోయావు గారా. రాత్రి నుండి ఇప్పి అంటారా అంటే ఏరా 9 కిలోమీటర్స్ చూపిస్తుంది. 2.5 కిలోమీటర్లు 9 నడిపించారు కదా. కిలోమీటర్స్ ఏమోరా ఉప్పల్ మెట్రో స్టేషనే కదా. అంతే. ముగ్గురికి ఆటో ఎంత? 161 చూపిస్తుంది. 161 బెస్ట్ రా. 161 అంటే మనకి ట్యాక్స్ అది మొత్తం పడి 165 అలా పడుతుంది. 160. అరే అవసరం లేదురా, నువ్వు ఎక్కిరా చెప్తా. ఏమి ఎక్కియాలి? మెట్రో ఎక్కి ఫస్ట్ రైడ్కి ఆఫ్ ఇస్తాడు. ర్యాపిడ్ ఆల్రెడీ నేను చాలాసార్లే వాడా. వాడావా? అలా అయితే పర్లేదు. ఒక నిమిషం ఆఫర్ ఏమైనా ఉందేమో చూద్దాం. ఏం చేయలేం గాయస్, ఏం లేవు అబ్బాయి. డబ్బులు లేవు, అందుకే మా ప్రయత్నాలు. ఇదేంట్రా? అంటే మనం ముగ్గురమే కాబట్టి సరిపోయిద్దిరా. ఆ, 165 చేసేస్తున్నా, ఎందుకంటే దీనికి మనం చార్జెస్ వేస్తే దిగి వేల ఆటో ఎక్కి మళ్ళీ ఉప్పల్ స్టేషన్ అక్కడ నుంచి వెళ్ళి అదే బస్ ఎక్కి అదే సోది. ఆగు అది పెట్టుకున్నాం. ఓకే చేసేస్తున్నా. బుక్ Direct చేసే. ఆటో ఎక్కేస్తాం, ఆ. మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ దాకా నడిచి అక్కడ నుంచి సోది అయిపోయింది. అరే మనకు లాంగ్ అయిపోద్దిరా లగేజ్తో. అదే అదే లాస్ట్ టైం ఇక్కడ నుంచి గాయస్ మొత్తం తిరిగి వెళ్ళి అక్కడ బస్ స్టాప్ దగ్గర ఎక్కాం మనం. చాలా లాంగ్ అయిపోయింది, మళ్ళీ పోయి తిరిగి అంతే పడింది. పాయింట్ ఇదేనా. షూస్ పెట్టేశాను, ర్యాపిడో వచ్చేసింది. వెళ్ళేద్దామా? ఏంట్రా? अरे दे दर्शान जाते हैं ऐसे आया ना हैदराबाद बाहर का आगे तो चश्मा लगा खाता देखे बाजी पीछे दे.
Station. Stay. Doors will open on the left. తర్వాతి స్టేషన్ తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి. अस्सलामुअलैकुम दोस्तों, आज से आबिद यूट्यूब चैनल छोड़ डालता है, उसका चैनल में देता है। तो आज से आबिद चैनल नाम मोहम्मद अली ऑफिशियल यूट्यूब चैनल। तो आज से पक्का एंटरटेनमेंट कंटेंट क्रिएटिविटी सब पूरा था। ये आबिद बोर मारता है गलत तुम्हारा, उसके बाद से मैं हैंड ओवर करता है। उन्होंने भी वो बोलते हैं। సో గాయ్స్ ఇప్పుడు బ్యాగ్స్ అన్నీ ఇక్కడ పెట్టేసి లాకర్ దగ్గర ఏమైనా తిందామని బయటకు వచ్చాం. లైక్ స్టేషన్ దగ్గరే ఉన్నాం అండ్ మా అలీ కూడా ఇక్కడే ఉన్నాడు అనమాట. ఎక్కడికి వచ్చామో ఆమె చెప్తాడు, వినండి. సో గాయ్స్ జస్ట్ ఇప్పుడేనండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బ్యాగ్స్ పెట్టి లాకర్ మేము అనేది హోటల్కి వచ్చాం, ఆల్ఫా హోటల్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందే ఈ ఆల్ఫా హోటల్ ఉంది. వచ్చి చూస్తే చాలా మంది ఉన్నారు. సో గైస్ జస్ట్ ఇప్పుడేనండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బ్యాగ్స్ పెట్టి హోటల్కి వచ్చాను అనమాట. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందే ఆల్ఫా హోటల్ ఉంది. సో అక్కడికి వచ్చాం. మన బ్యాచ్ ఐయూసి మొత్తం ట్రైన్ 12:30 ట్రైన్కి బయలుదేరిపోయింది అనమాట. ఇప్పుడు వాళ్ళు మధ్యలో ఉండుంటారు. మనమైతే ఇంకా సికింద్రాబాద్లోనే ఉన్నాం, తిరుగుదామని ఉన్నాం. ఎందుకంటే కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. సో అందుకనే ఉన్నాం. మాతో పాటు అలీ ఉన్నాడు, అలీ వెళ్ళలేదు, పాట ఉన్నాడు. చెప్తా మామూలుగా అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. హైదరాబాద్ దమ్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ, పలావ్, ఫ్రైడ్ రైసెస్, నూడిల్సెస్, ఇంకా స్టార్టర్స్, నాన్ వెజ్ స్టార్టర్స్, వెజ్ స్టార్టర్స్, ఇంకా చికెన్ సూప్స్, రోటీస్, ఎగ్స్ అన్నీ ప్రతి ఐటమ్ దొరుకుతుంది ఇక్కడ. మ్యాక్సిమం స్వీట్స్. వీడేమో మటన్ బిర్యానీ తిందామన్నాడు. మటన్ బిర్యానీ ఒకటి, చికెన్ మటనా వాడు మీరిద్దరు మటన్, నేను చికెన్ తీసేస్తుంటా. ఇంకా ఇక్కడ స్టార్టర్స్ వచ్చేసి నాకేం అంత మంచిగా అనిపించలేదు. ఫైనల్లీ ఇప్పుడు దాకా దేనికోసం అయితే వెయిట్ చేశాను, అవి వచ్చేసినాయి. ఇప్పుడు కనుక్కున్నాను దేనికోసం వెయిట్ చేశాను. సో గైస్ జస్ట్ ఇప్పుడే స్టార్టర్స్ అనేది వచ్చింది. వాడేమో చికెన్ లాలీపాప్, షేజ్వాన్, సారీ చికెన్ షేజ్వాన్. ఎలా ఉంటా షెజ్వాన్ అయితే అబ్సల్యూట్గా సూపర్ ఉంది. అబ్సల్యూట్ డిసిప్లైన్. చాలా బాగుంది. ఎలా ఉంది? క్రంచీ కూడా బాగుంది. ఎక్కువ అరే రే ఒక పని చేద్దాం, ఈ థమ్స్అప్ రీప్లేస్ చేయాలి. దంకం చేసి రిక్వెస్ట్ చేయండి. అరే వద్దురా నేను తిననురా అన్నా కూడా చికెన్ తినిపిస్తున్నారు. సో అలా కాకపోతే బాగుందో లేదో నేను ఇప్పుడు దాకా చేసేలా. అది లాలీపాప్ మాత్రం బాగుందిరా నిజంగా. అది టేస్ట్ చేసావా? టేస్ట్ లేకే అది బాగుందా? మేము నిన్ను చికెన్ తినమని ఎందుకు అనుకున్నామంటే మళ్ళీ మనం రాము అంటే ఒకసారి ఎప్పుడో ఒకసారి వస్తాం. ఇలాంటి సిచ్యువేషన్ కూడా నేను తినకుండా నేను తింటే బాగోదని నిన్ను ఫోర్స్ చేస్తాను. కొంచెం హైదరాబాదీ బిర్యానీ ఫస్ట్ టైం, అది ఆల్ఫా. అది అరే చాలా పాతది అంటారా ఇది. నేను ఎప్పుడే నెట్లో కొట్టి చూసా, చాలా పాతది అంట. సో చూద్దాం. అవును నాకు నచ్చింది టేస్ట్. సో గైస్ మటన్ బిర్యానీ వచ్చేసింది అనమాట. వీడిది ఒక్కటి చికెన్. ఎందుకురా చికెన్ అని తెప్పించుకున్నాను. అంటే నేను మటన్ తిన్నాను. సో వాడిది మటన్, మనోడిది మటన్, నాది మటన్.
సో ఇది తినేసి ప్లాన్ ఏంటో చెప్పాలి. వెళ్ళి ట్రైన్ స్టేషన్లో కూర్చోవడం. సో గైస్ ఫైనల్లీ తినేసామండి, బిర్యానీ తినేసాం. అండ్ ఇప్పుడు ఫైనల్ డెజర్ట్ అన్నమాట. వాడేమో స్లైస్ తెప్పించుకున్నాం, వీడు నేనేమో ఫలుదా. వీడు ఏం తెప్పించుకోలేదు, డ్రింక్ తాగుతా అన్నాడు. సో ఎలా ఉంది? పర్లా అలా చూస్తే తెచ్చుకో. సో గైస్ జస్ట్ ఇప్పుడేనండి భోజనం చేసేసి రైల్వే స్టేషన్కి వచ్చాం. అండ్ మా ట్రైన్ వచ్చేసి 6:10కి, టైం 5 అయింది. 1 అవర్ ఉంది. 1 అవర్ బిఫోర్ వచ్చి కూర్చున్నాం. ఏరా ఏంటి ఫుల్ టైడా? ముందురా బాబు, అసలు కాళ్ళు అయితే బాగా నొప్పి వస్తుంది అసలు. రేపు పొద్దున లేస్తానో లేదో కూడా తెలీదు, అలా ఉంది situation. వాడు జరుగు. రావు. ఎలా ఉంది హెల్త్? ఎలా ఉంది? అసలు ఓపిక లేదు. ఫుల్ టైడా? అలిగాడేడ్రా? ఓపిక యాడ్ నుంచి వస్తుందో అయ్యా, ఏం తిరుగుతున్నాడు. అసలు ఫుల్ కదా. దేవుడు రా బాబు. టైం ఎంత అయిందిరా? 9 అవ్వలేదురా ఇంకా. 8:53. అరే 9 రా, నేను చెప్పిందే అది. 2 hours ఉంది ఇంకా జర్నీ. సో గైస్ ఫైనలీ స్టేషన్కి అయితే రీచ్ అవుతామండి. రా జాఫర్ అండ్ వసీం 3 days అయిపోయాయి. సో బ్యాక్ టు గుంటూరు. సర్టిఫికేట్స్ తీసుకున్నాం. వీడి ఒక్కడి బ్యాగ్లో పెట్టాను. అరే అది तुम क्या हो? పౌచెస్ కూడా ఉన్నాయి. मामा आते हैं. ANSF. एक इसमें है, 2 इसमें है. సో ఈ పౌచెస్ కూడా తీసుకున్నామండి. ఇంకా డైరెక్ట్ ఇంటికేనా? రేపు పొద్దున్న ఏంటి కాలేజ్? कॉलेज ఓపిక ఉంటే. సో గైస్ నేను కూడా ఇంకా ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటానండి, చాలా టైర్డ్ అయిపోయా. సో ఈ బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తా. రేపు పొద్దున మళ్ళీ బ్లాగింగ్ స్టార్ట్ చేయాలి కాబట్టి. సో ఈ బ్లాగ్ ఇంతటి వస్తే రేపు ఇంకో కొత్త బ్లాగ్తో మేము ఉంటాం. అంటిల్ దెన్ సీ యూ. బాయ్ బాయ్.